నటుడు పోసాని కృష్ణమురళిపై జన సైనికులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై నటుడు పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో జనసేనానితో పాటు పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా పోసాని పలుమార్లు అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదు కాబట్టి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఇప్పటికైనా పోసానిపై చర్యలు తీసుకుని ఆయన్ని అరెస్టు చేయాలని జన సైనికులు కోరారు. నటుడు పోసానిపై జన సైనికులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి. గాయత్రి, రాజమండ్రి 1 టౌన్ స్టేషన్ లో పోసాని మురళీకృష్ణ మీద నటుడు పోసాని మురళీకృష్ణ మీద 2022లో కేసు నమోదైంది. జనసేన నాయకులు కేసు పెట్టిన పరిస్థితి. అక్టోబర్ నెలలో 2022 అక్టోబర్ 2వ తేదీన రోడ్ల దుస్థితికి రోడ్లని అన్ని కూడా బాగు చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టి కొన్ని చోట్ల రోడ్లు మరమ్మతులకు స్వయంగా వచ్చిన గోతులు పూడ్చడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ సందర్భంలో పోసాని మురళీకృష్ణ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినే విధంగా, జన సైనికులు మనోభావాలు దెబ్బతినే విధంగాని పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో రాజమండ్రికి చెందిన రాజమండ్రి నగర జనసేన అధ్యక్షులు వై శ్రీను ఆధ్వర్యంలో జనసేన నాయకులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. అయితే ఆ కేసుని అప్పుడు పోలీసులు నమోదు చేయలేదు. ఆ తర్వాత కోర్టుకి వీళ్ళ లీగల్ సెల్ జనసేన లీగల్ సెల్ నాయకుడు రామచంద్రరావు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు డైరెక్షన్ తోటి వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా కేసు అయితే నమోదు చేశారు, కానీ 1 టౌన్ లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్ళీ ఇప్పుడు జనసేన నాయకులు వై శ్రీను ఆధ్వర్యంలో ఈ రామచంద్రరావు ఇతర నాయకులు కూడా కలిపి రాజమండ్రి ఎస్పీ కిషోర్ ని కలిసి ఇక్కడ ఈ కేసు మీద చర్యలు తీసుకోవాలి. గతంలో 2022లో పెట్టి కేసు నిర్ధారణ జరిగిందని మొత్తం వివరాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆయన ఇచ్చారు. అయితే అప్పట్లో పోసాని మురళీకృష్ణ మీద పెట్టిన కేసులో నమోదు చేసినప్పుడు పెట్టిన కేసులో 335, 506, 500, 504, 505 రెడ్ విత్ 34 అని పెట్టారు. ఇది 430 2022 సెక్షన్ కింద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల నిన్న ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో అందరూ కలిసి కూడా ఎస్పీని కలిసి మురళీకృష్ణ మీద నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ రోజున చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా అందజేసి ఇప్పుడు వెంటనే పోసాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. దీని మీద చర్యలు తీసుకోని పక్షంలో మరింతగా ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే రాజమండ్రి 1 టౌన్ లో ఈ కేసు మీద అప్పట్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం ఎలాంటి సమాధానం కూడా చెప్పలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. నేపథ్యంలో కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా కేసు నమోదైందని కూడా జనసేన నాయకులు ఎస్పీకి ఇక్కడ వివరించిన పరిస్థితి ఉంది. ఇది మరి దీని పరిణామాల మీద పోలీసులు ఏ విధంగా స్పందించాలో చూడాలి. జనసేన నాయకులు అయితే వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎస్పీని డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.